చివరి కూర్చోండి అన్నయ్య. లోన్లు అన్నీ తీసుకోవాల్సిన అవసరం పొందాల్సిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి అందజేయడానికి ఈ కార్యక్రమం పెట్టారు. అది కూడా ఇక్కడ మన బ్యూటీషియన్. ఇప్పుడు దానికి కొనసాగింపు ఏం జరిగిందంటే అందులో ఎంత బడ్జెట్ అయిందనేది మీకు ఆ రోజు చెప్పలేదు. ఈరోజు ఆ బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో మీరు ఏం వర్కులు కోరుకున్నారు, ఆ వర్కుల్లో ఏవైనా ఈ లోపు మనం ఏమైనా చేసాము, ఇంకా ముందు ముందు ఉన్న 5 సంవత్సరాల్లో ఏమైనా వచ్చినా మీరు ఎలా వినియోగించుకోబోతారు, అధికారులమైన మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు, చెప్పేస్తారు. వీళ్ళు అందరూ కూడా మీ అభివృద్ధి కోసం పాటుపడతారు. దానికి సంబంధించి మీ బాధ్యతతో పాటు ఇందులో ఉండే ఏవైతే మనం కోరుకున్నామో అవి ఏమైనా చేసామా లేదా అని తెలియజేయడానికి ఈ మీటింగ్ పెట్టాము. ఇందులో ముఖ్యంగా మనకు మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం అందరికీ ఇల్లు అనేది 42 లక్షలకు సంబంధించి ఇచ్చారు. అంటే అందులో ఒక్కొక్కరికి అయ్యే 2,39,000 ఇల్లు ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. అలాగే మొత్తం కలిపితే 42 లక్షలు వచ్చింది మొత్తం బడ్జెట్. అవి గవర్నమెంట్ ఏదైతే బెనిఫిట్ ఇస్తుందో అవి మీరు వినియోగించుకోవాలి. తర్వాత పారిశుద్ధ్యం, పరిశుభ్రమైన నీరు, దానికి సంబంధించి 72 లక్షలు. అంటే ఒక వాటర్ ట్యాంక్ అడిగారు, కుళాయి లాంటివి అడిగారు, ఇంకా డ్రైనేజ్ లాంటివి అడిగారు, ఇవన్నీ అడిగారు. అవి కూడా ఇందులో ఉన్నాయి. అవి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ కావడం సముద్రం ఉందా పెన్ అది ఏంటి పారిశుద్ధ్యం, డ్రైనేజ్లు అవన్నీ ఏదో ఒక రోజు మీకు ఏంటది ఎస్టిమేషన్ చేసి దాని వర్క్ ఆర్డర్ ఏమైనా వచ్చిన తర్వాత మొదలు పెడతారు. అవి కూడా మీకు తెలియజేస్తారు. ఎప్పుడైనా వచ్చింది అనుకోండి మీరే దగ్గరుండి ఆ వర్క్ జరిగేటప్పుడు మీరే చూస్తారు. తర్వాత విద్యుత్ సరఫరా, ఇప్పుడు ఏంటంటే ఆ లైన్ ఏదైతే ఉందో అది కొంచెం మీకు ఎటువైపు కావాలో అన్ని వైపుల వరకు అన్నింటికి పోల్స్ వస్తాయి. ఇలాంటి పోల్స్ కాకుండా మామూలు మంచి పోల్స్, ఓల్డ్ పోల్స్ కాకుండా మంచి పోల్స్ మీ రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ రోడ్లు ఎంతవరకు ఉన్నాయో అంత. తర్వాత మెరుగైన జీవనోపాధి అనేది ఉంది. అంటే మీరు